సరేరా అన్నాను. సెప్టెంబర్లో ఇది జరిగింది. మళ్ళీ నవంబర్లో మేము అక్కడ సప్తాహం చేసేసరికి మొత్తం దుట్టంతా యథాప్రకారంగా వచ్చింది. నెక్స్ట్ చూడండి, 2 నెలల తర్వాత నా ఉపన్యాసం చూడండి, 2020 తర్వాత చూడండి. ఎంత నున్నగా మైదానంలాగా అయిపోయినటువంటి జుట్టు కడిగి తోమి బోర్లించిన రాగి బిందిలో అయిపోయిన జుట్టు మళ్ళీ వచ్చేసింది. వ్యోమకేశి మంత్ర జపం అంత శక్తినిచ్చింది. ఓం వ్యోమకేశి నమః. అమ్మవారికి వ్యోమకేశి అని పేరుంటుంది. వ్యోమకేశి, విమానస్థ, వజ్రిణి, వామకేశ్వరి, లలితా సహస్రనామం. దానికి వ్యోమకేశాయ నమః అనే శివమంత్రం కలపాలి. అమ్మ అయ్యా కలవాలి. ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశి నమః, ఓం వ్యోమకేశాయ నమః. ఈ మంత్రం కఠోర నియమంతో కేవలం 40 రోజులు పఠిస్తే జుట్టు వచ్చింది. దాని ఉదాహరణనే జుట్టే తెచ్చుకోగలిగితే పరమాత్మను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. గట్టిగా జపం చేయాలి నమ్మకంతో. తపస్సు ప్రతి కార్యక్రమం అనే ఊహ రావాలి. ఫ్రెండ్స్, ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.